ఇర్మియా గ్రంథంలో ఏమంటాడమ్మా, మీరు 4 రోడ్లు ఉన్న దగ్గర 4 మార్గాలు ఉన్న దగ్గరికి వెళ్ళి నిలబడండి. అక్కడ ఏది పురాతనమైన మార్గమో ఏది నిజమైన మార్గమో మీరు తెలుసుకోండి. అమ్మా ఎన్నోదమ్మా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యేసు ప్రభు ఈలాగు మీకు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి. అంటే ఈ లోకములో ఉన్న దేవులందరిని గురించి ఒక్కసారి ఆలోచించండి, అడిగి తెలుసుకోండి. పురాతనమైన మార్గం ఏదో అడిగి తెలుసుకో. అంటే ఈ లోకము పుట్టక ముందు ఎవరున్నారు? యేసు ప్రభువే ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మానవునిగా కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకములో జన్మించిన తీరును జ్ఞాపకం చేసుకుంటే, నాకంటే ముందుగా వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడిగాళ్ళు, దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వచ్చి ఉంటాడు అని యేసు ప్రభు చెప్పిన రీతిగా, యేసు ప్రభు కంటే ముందుగా వచ్చిన వాళ్ళు ప్రజల కొరకు ఏం చేశారు? వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళైనా? వారిలో నీతి ఉన్నదా? వారిలో పరిశుద్ధత ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు పురాతనమైన మార్గం ఏందో మీకు తెలుస్తుంది. ఆ పురాతనమైన మార్గంలో నడవండి. ఒకప్పుడు నేను మీకంటే ఎక్కువ తాగినోన్నే, గుట్కాలు తిన్నా, కైని ప్యాకెట్లు నవిలినా, కళ్ళు సారా నీకంటే ఎక్కువ తాగినా, కానీ ఆ మార్గము మంచిది అనిపించదు. నేను వెళుతున్న మార్గంలో ఈ అలవాట్లు ఉన్నాయి. ఎవరు కూడా ఈ తాగొద్దు, ఇలా తాగితే, ఇలా నవ్వులితే మీకు హానికరం, నరకంలో పడతారని ఏ మార్గంలో ఎవరు చెప్పలే. కానీ నేనే మార్గం అని చెప్పినా, యేసయ్య మార్గంలో అడుగు పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా యేసయ్య వద్దని చెప్పాడు. అందుకని నేను బంద్ చేసిన. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరికైనా ఈ దురలవాట్లు ఉంటే తప్పకుండా నువ్వు సస్తవు. నువ్వు సావక ముందే వెలుగుండగానే నడుచుకోమన్నాడు. లేము, తేజరిల్లుము, ఆయన మహిమ ఈ రోజు నీ మీద ఉదయిస్తున్నది. ఎల్లు కళ్ళెపల్లికి బయలుదేరు, ఆదివారం బయలుదేరు, లేదంటే 24 గంటలు ప్రార్థన జరుగుతుంది. నువ్వు ఎవరివైనా పర్వాలేదు. యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభు యూదులకే కాదు గ్రీసు దేశస్తులకు కూడా ప్రభు ఒక్కడే. దేవునికి పక్షపాతం లేదు. ఆయనకు భయపడుతున్నట్లయితే, నువ్వు నీతిగా నడుచుకున్నట్లయితే నిన్ను తన బిడ్డగా అంగీకరించబోతున్నా. అది మార్గం. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? ఈ మార్గంలో దూతలు ఉండవు తల్లి. ఈ మార్గంలో నడిస్తే దేవుని దూతలు మన కాపుదల ఉంటాయి. 6 ఏళ్ళు ఆటోతో వెళ్ళా, 2 ఏళ్ళు భీమానం చర్చిలో ఉన్నా, 10 ఏళ్ళు కల్లెపల్లి చర్చి కట్టి రాయి తగలే. నేను నా అతిశయము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మాట్లాడుతున్నది. యేసు నామానికి దేవుడి మాటలు మన వినికిడిలో